నమస్తే. న్యూస్9 టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ భారీ దోపిడీ కేసులో ఎట్టకేలకు బిగ్ క్లైమాక్స్ పడింది. హాలీవుడ్ సినిమాను తలపించేలా సాగిన పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయింది. కరీంనగర్ మహానగరాన్ని బెంబెల్లెత్తించి పోలీసులకు ఏకంగా 12 రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ కరుడు కట్టిన దొంగల ముఠ ఎట్టకేలకు కటకటాల పాలైంది. పకడ్బందీగా స్కెచ్ వేసి సెకండ్ల వ్యవధిలో జ్యువెలరీ షాప్ను లూటీ చేసిన ఆ కిలాడీలు ఇప్పుడు కరీంనగర్ పోలీసుల గుప్పిట్లో చిక్కుకున్నారు. నిందితులు ముగ్గురుగా గుర్తించారు. రఘునాథ్ క్లైమాక్స్ అలియాస్ జగీరా సింగ్, రవీష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్, మెహతాబ్ ఖాన్ ఈ ముగ్గురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ను పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. గత 12 రోజులుగా ఎన్నో మలుపులు, ఇంకెన్నో ఉత్కంఠభరితమైన చేజింగ్స్, చివరికి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వ్యూహం ముందు ఈ దొంగల ఆటలు సాగలేదు. కాసేపటి క్రితమే ఈ ముగ్గురు నిందితులను సిపి గౌస్ ఆలం స్వయంగా మీడియా ముందు ప్రవేశపెట్టారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, వీళ్ళు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, 12 రోజుల పాటు పోలీసుల కళ్ళుగప్పి ఎలా తప్పించుకొని తిరిగారు, చివరికి పోలీసుల వలలో ఎలా చిక్కుకున్నారు అనే ఈ సంచలన ఆపరేషన్ పూర్తి వివరాలను సిపి గౌస్ ఆలం స్వయంగా వెల్లడిస్తున్నారు. ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ అండ్ ఎక్స్క్లూజివ్ పొలిటికల్ వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు.